సరే, ఆత్మ ఇంకా పరమాత్మ ఈ రెండు లోతైన విషయాల గురించి కాస్త వివరంగా చూద్దాం. మొత్తం 5 భాగాలుగా ఈ విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ప్రపంచంలో చాలా మతాలు ఆత్మని నమ్ముతాయి. పేర్లు వేరేనా, కాన్సెప్ట్ ఒకటే. అంటే ఆత్మ అనేది మన శరీరంలో ఉండే ఒక వస్తువు కాదు, అదొక చైతన్యవంతమైన శక్తి, ఒక జ్యోతిస్వరూపం మనమాట. మరి ఈ శక్తి ఎక్కడుంటుంది? మన కనుబొమ్మల మధ్య, అంటే భృకుటి మధ్యలో ఉంటుందని అంటారు. అసలు మన నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నప్పుడే పరమాత్మతో కనెక్ట్ అవ్వగలం. అదే మొదటి స్టెప్. గీతలో దీని గురించి ఒక అద్భుతమైన మాటుంది. దేహాన్ని మరిచి ఆత్మస్వరూపంతో నన్ను తలుచుకో, పాపాలన్నీ పోతాయని. ఈ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆత్మకి శక్తి వస్తుంది. దానివల్ల మనలో ఉన్న చెడు కర్మలన్నీ నశించిపోతాయి. మంచిది. మరి ఈ కనెక్షన్ సాధించడమెలా? దానికేమైనా ప్రాక్టికల్ పద్ధతి ఉందా? దీన్నే పురుషార్థం అంటారు. నేను ఆత్మను అని పదే పదే అనుకోవాలి. నడుస్తున్నా, పనిచేస్తున్నా ఇదే ధ్యాసలో ఉండాలి. ఇది ఏదో మాటలతో అయ్యే పని కాదు, చాలా కాలంపాటు సాధన చెయ్యాలి. అందుకే దీన్ని దీర్ఘ పురుషార్థం అంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, నేరుగా ఆ పవర్ హౌస్ అయిన పరమాత్మతోనే కనెక్ట్ అవ్వాలి, గురులతో కాదు. ఎందుకంటే గీతలో చెప్పినట్టు మనం దేన్ని గుర్తు చేసుకుంటే అదే అవుతాం. ఇది చాలా సింపుల్ లాజిక్. అయితే ఒక జాగ్రత్త, మనసులో చెడు ఆలోచనలు వస్తే సంపాదించిన శక్తి అంతా వృధా అయిపోతుంది. సో అంతిమంగా చేయాల్సిన సాధన ఏంటంటే మానసిక నిశ్శబ్దం, అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం. అందుకే అంటారు అంతర్ముఖీ సదా సుఖీ అని. ఎవరైతే లోపలికి చూస్తారో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల కర్మల భారం తగ్గి ఆత్మ చాలా తేలికగా, ఫ్రీగా ఫీలవుతుంది. ఫలితంగా మనకు దొరికేది అతీంద్రియ సుఖం, అంటే ఇంద్రియాలకు అందని ఒక అద్భుతమైన ఆనందం. మరి ఈ వ్యక్తిగత మార్పు కేవలం ఆరంభం మాత్రమేనా? ఇది విశ్వ పరివర్తనకు దారి తీయగలదా? ఆలోచించాల్సిన విషయమే.